ఓ మై గాడ్, మీరందరూ ఇక్కడ? నాట్ బ్యాడ్. బ్యాడ్, వెరీ బ్యాడ్. మీకందరికీ తెలీదు, నేను ఎంత చెప్పినా కూడా నా మాట మీరందరూ వినకుండా ఇక్కడికి వచ్చుండకూడదు. విరాజ్ సార్, మిమ్మల్ని ఇక్కడ చూడ్డంలో మాకు సంతోషంగా ఏమీ అనిపించట్లేదు. వాళ్ళు ఇన్వైట్ చేశారు, మేము అందుకని ఇక్కడికి వచ్చాం. మిమ్మల్ని చూడ్డానికి మాకేమీ ఇంట్రెస్ట్ లేదు, అర్థమైందా? కమాన్ గైస్, ఇక్కడే నిలబడుతూ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారా? లోపలికి వెళ్ళే ఐడియా ఏదైనా ఉందా? లోపలికి ఎక్కడికి? లోపల ఏమైనా ఉండాలి కదా. ఇన్విటేషన్ పంపిన అతను వస్తేనే సరే. వెల్కమ్ 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 టు నీలం మహల్. హాయ్ సార్. హాయ్ మ్యామ్. నా పేరు ఆర్నవ్. మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కోసం సార్ నన్ను పంపించారు. సార్ మీకోసం లోపల వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్. ఇప్పుడు ఏం జరుగుతుంది? అరే, అక్కడి నుంచి ఎవరొస్తున్నారు? ఇదిగో వచ్చారు. అంతా డ్రామానే, రావడమైనా సరే పిలవడమైనా సరే. వెల్కమ్ యు ఆల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. నా పేరు మన్సుఖ్, మీ స్నేహితుడు, మీ మిత్రుడు, ఇంకా బిజినెస్ పార్ట్నర్. నాకు చాలా సంతోషం, ఈ దేశంలోనే చాలా ఫేమస్ అయిన ఒక హెరిటేజ్ హోటల్ నీలం మహల్లో జరుగుతున్న ఇవాళ ఇనాగ్రేషన్కి మీరందరూ వచ్చారు. సో నాకు చాలా సంతోషం. స్నేహితులారా, ఎంజాయ్ యువర్ పార్టీ. అరే, మీరెందుకు లేచి నిలబడ్డారు? కూర్చోండి కూర్చోండి. నీ మనసులో ఏం ప్రశ్నలు ఉంటాయో నాకు బాగా అర్థమవుతుంది. మీ అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉందా? ఎందుకు ఉండదు? నేను మిమ్మల్ని ఇలాగా ఎన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ పార్టీకి పిలిచాను కదా. ఇది కూడా నిజమే, అంటే చుట్టాలను అంత సులభంగా పిలవలేము. అదేంటంటే చాలా రోజులుగా మనం కనెక్షన్లో లేదు కదా. సడన్గా మీ మెసేజ్ వచ్చిన తర్వాత మాకు విచిత్రంగా ఉంది. అది మేమందరం మీతో మంచి బంధంగా ఉండలేకపోయాం. నాకొక విషయం తెలుసు, మీకు మేమెవరూ నచ్చాం, కానీ సడన్గా ఈ ప్రేమేంటి? ఆ సామెత విన్నారా మీరు? చెయ్యి ఇరిగిందంటే డాక్టర్ మెడకే ముడేస్తాడంట. మీరంతా నా చేతులు లాంటి వాళ్ళు. యాక్చువల్గా సార్ మీ అందరితోనూ పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నారు. విషయం ఏంటి? విషయం ఏంటంటే రిత్విక్, నాకు పిల్లలు లేరు, భార్య కూడా లేదు. నాకు సొంతం అని ఎవరున్నారంటే అది మీరు మాత్రమే. అందుకని నేనేం ఆలోచించానంటే నా వీల్నామా రాద్దామని. ఇంకా నా ప్రాపర్టీస్ అంతా, ఆస్తులు, ఇవన్నిటినీ వాటినంతా మీ పేరు మీద రాద్దాం అనుకుంటున్నా. మరి మీరు చెప్పేది నిజమేనా? మీరు నిజంగా సీరియస్గా చెప్తున్నారా? అంటే మీరు మీ కోట్ల ఆస్తి ప్రాపర్టీని మా అందరికీ రాసేస్తారా? అవును, ఖచ్చితంగా. హో, 2 రోజుల తర్వాత నాకు పుట్టినరోజు. నాకు 45 ఏళ్ల వయసు వస్తుంది. అందుకే ఆలోచించి ఆ రోజే అటానీని పిలిచి అందరి ముందు నా ఆస్తులు మొత్తం మీ పేరు మీద రాద్దాం అనుకుంటున్నా. మరి ఆ 650 క్యారెట్ డైమండ్ అది కూడా ఈ వీల్నామాలో ఉందా? అంటే షామ్యానా, మీరు తప్పుగా అనుకోవద్దు. నేను ఊరికే ఈ ప్రశ్న ఎందుకు? డోంట్ వరీ, ఈ ప్రశ్న అడిగింది నాకు బాగా నచ్చింది. అది ధర కట్టలేనిది, ఏకత్వమైంది, విలువ కట్టలేనిది. అమ్మా నాన్న వాళ్ళ పిల్లలకి బాగా ఖరీదైన బొమ్మల్ని ఇవ్వరు.
ఎందుకంటే దాన్ని పగలగొట్టేస్తారన్న భయం. నాకు కూడా అది ఖరీదైన బొమ్మ. నేనేం ఆలోచించానంటే నేను వాళ్ళకి ఇది ఇస్తాను, ఎవరైతే బాగా బాధ్యతగా ఉంటారో ఇంకా స్మార్ట్ వాళ్ళకి. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉంటారు ఆ అదృష్టవంతుడు ఎవరని. డోంట్ వరీ, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లాన్? అవును, మనం ఒక గేమ్ ఆడదాం. ఎవరు దాన్ని గెలుస్తారో వాళ్ళే గెలుపొందారు. షామియానా వాళ్ళకే సొంతం. షామియానా మీకోసం కాచుకునుంది నా నీలం మహల్లో, పూర్తిగా సేఫ్గా, సెక్యూరిటీ వాలెట్లో. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు, విశ్రాంతి తీసుకోండి. రేపొద్దున బ్రేక్ఫాస్ట్లో మిమ్మల్ని కలుస్తాను. సారీ ఐఎమ్ సో సారీ. ఐఎమ్ సారీ మిస్ రాగిని. యాక్చువల్గా నా ధ్యాస వేరెక్కడే ఉండింది. ఈజ్ ఇట్ ఓకే? సరిగా ఉంది. నా ఎంఎంఎస్ నా రికార్డింగ్ ఓకేగా ఉంది. సో ఈ హోటల్ని రికార్డింగ్ చేస్తున్నారా? చాలా మంచి హోటల్. ఇది నా పర్సనల్ కలెక్షన్స్ కోసం. నీలం మహల్ ఏంటి వింతైన చోటు? మన్సుఖ్ ఎలా ఉన్నాడో ఈ నీలం మహల్ కూడా అలాగే ఉంది. సార్, మీరు టాబ్లెట్ వేసుకునే టైం, ప్లీజ్ వేసుకోండి. మీ అందరినీ ఇక్కడ ఒకటిగా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మిమ్మల్ని చూడడానికి ఎలా ఉందంటే మీరెవరూ సంతోషంగా లేనట్టు. ఒకరితో ఒకరు మాట్లాడలేదు, నాతో కూడా మాట్లాడతలేదు. ఇదిగో చూడండి, నేను రాసే వీల్నామా నిర్ణయం మీకు నచ్చలేదంటే పర్లేదు, నా ఆస్తి మొత్తం చారిటబుల్ ట్రస్ట్కి రాసేస్తాలేండి. ఏమంటారు? లేదు, మేము చాలా సంతోషంగా ఉన్నాం. మరెందుకు అందరూ కామ్గా ఉన్నారు? గొడవలు పడ్డారా ఏంటి? అదే లేదు, మేమెందుకు గొడవ పడతాం? మేమందరూ సంతోషంగానే ఉన్నాం. నిజానికి మీరే మమ్మల్ని అందరినీ కలిపారు, అంతేగా? యాక్చువల్లీ మేము చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాం. మీరు మీ బర్త్డేకి మాతో ఎలాంటి గేమ్ ఆడతారు అని, ఈ షామియానా డైమండ్ ఎవరికొస్తుంది అని. తర్వాత ఇంత పెద్ద విషయం సాధించాలని అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ మాలా కరెక్ట్గా చెప్తుంది. మీరు మాకు ఇస్తున్నది కన్నా షామియానా 5 రెట్లు ఎక్కువగా ఉంది. మేమందరం షామియానా మాకే దొరకాలని అనుకుంటున్నాం. అంటే ఓర్పు లేకుండా ఉన్నారన్నమాట. ఎంత వస్తుందో దానికంటే ఎక్కువ కావాలన్నమాట. ఎనీవేస్, ఇంకా 2 రోజులు బర్త్డే సెలబ్రేషన్లో షామియానా అదృష్టవంతులు ఎవరో తెలిసిపోతుంది. మీరు 5గురు. ఈ 6వ వ్యక్తి ఎక్కడా? విరాజ్ ఎక్కడా? వస్తూ ఉంటారా? వచ్చేస్తాడు. ఇదిగో వచ్చేసాడు. టైం అంటే విలువ లేని వాళ్ళు, దేనికి పనికిరాని వాళ్ళు. నాకు అలాంటి వాళ్ళు అంటే అస్సలు ఇష్టం ఉండదు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు రూమ్లో మీరు? నీకు అన్నీ చెప్తూ ఉండాలా నేను ఏం చేస్తున్నాను ఏం చేయట్లేదని? ఇటువంటి మాటలు ఆపేసేయ్. అంకుల్ గారే అడిగారు. ఎనీవే వచ్చేసారు కదా. వెయిటర్, టీ ఇవ్వు. విరాజ్ సార్, విరాజ్ అంకుల్ ఏమైంది మీకు? ఏమైంది సార్? విరాజ్ ఏమైంది మీకు? సార్ ఏమైంది? విరాజ్ అంకుల్
సార్ అందరూ ఇదే చెప్తున్నారు. విరాజ్ సార్ బ్రేక్ఫాస్ట్ తిన్నా ఇంకా మొదలు పెట్టలేదు. సోలంకి సార్, రూమ్ సర్వీస్ రికార్డ్ని చెక్ చేశాను, క్లియర్గా ఉంది. ఇతను రూమ్లోకి ఏది ఆర్డర్ కూడా చేయలేదు. అలా ఉన్నప్పుడు ఇతని కడుపుకి ఎలా విషం వచ్చింటుంది? సార్ ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా స్టాఫ్ అబద్ధం చెప్తున్నారేమో. డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి నిజం తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు ఇతని కడుపులోకి విషం ఎలా వెళ్ళింది, ఒకవేళ వెళ్ళిందా లేదా ఇదంతా ల్యాబ్లోనే తెలుస్తుంది. కానీ ఒక్క విషయం మాత్రం పక్కా, ఇతని నోటి ద్వారా విషం వెళ్ళడం నిజం. ఇప్పుడు విషం ఎలా వెళ్ళిందనేది నేను చేస్తున్న ఈ టెస్ట్ పూర్తయిన వెంటనే మనకు తెలిసిపోతుంది. మై గాడ్, అయినా ఇదెలా జరిగింది? ఏమైంది సార్? ఒకడు జాలి దయా లేకుండా ఇలా ఎలా చేశాడో తెలియడం లేదు. హత్య చేయడానికి ఇంత దారుణమైన మార్గమా? సార్ మర్డర్ ఎప్పుడు క్రూరంగానే ఉంటుంది. కానీ ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది సచిన్. ఇతని పళ్ళ మధ్య ఒక పార్టికల్ దొరికింది, అదేంటో తెలుసా? అది సోడియం ట్రైపాలిపాస్పేట్, ఇంకా ఫ్లోరైడ్ కూడా ఉంది. ముఖ్యంగా ఇది టూత్ పేస్ట్ కాంబినేషన్. ఏంటి? అయితే టూత్ పేస్ట్లో విషం కలిపారా? ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఆయన దగ్గర టూత్ పేస్ట్ లేదంటే దాన్ని ఎవరు ఇతనికి ఇచ్చారో అతనే విషం కలిపి ఉండాలి. లేకపోతే విరాజ్ సార్ టూత్ పేస్ట్ బ్రాండ్ తెలిసిన వాళ్ళు అయ్యుంటారు. ఆయన ట్యూబ్ మార్చుంటే మనం అది కూడా కనిపెడదాం. క్షమించండి, ఇంతసేపు మిమ్మల్ని బయట కూర్చోబెట్టాం. ఏం చేస్తాం? ఫారెన్సిక్ టెస్ట్ ఇలాగే చేయాలి. మరి ఏదైనా తెలిసిందా? విరాజ్ ఎలా చనిపోయారు? ఎవరో ఆయనకి విషయం ఇచ్చారు. సరే, మాకు ఒక విషయం చెప్పండి. విరాజ్ సార్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళడానికి ముందు మీలో ఎవరైనా ఆయన్ని కలిశారా? లేదు, మేము ఆయన్ని బ్రేక్ఫాస్ట్ టేబుల్లోనే కలిసాం. సరే, మీలో ఎవరికైనా అనుమానం ఉందా? ఈ పని ఎవరు చేసుంటారు? ఇది మేమెలా చెప్పగలం? మాకే ఒకరి గురించి ఒకరికి సరిగ్గానే తెలీదు. మీరందరూ ఒకే కుటుంబం చెందిన వాళ్ళు కదా? లేదు మేడం, వీళ్ళంతా నా దూరపు చుట్టాలు. అదేంటంటే చాలా సంవత్సరాల తర్వాత నా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి మేమందరం కలిసాము. అర్నవ్? ఎస్ సార్. ఇదిగోండి సార్. థ్యాంక్స్, ఇందుకు అవసరం లేదు. ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు మేమిక్కడే ఉంటాం. ఇకపోతే మీలో ఒకరు కూడా ఈ హోటల్ వదిలి బయటకు వెళ్ళకూడదు. ఏం చెప్తున్నారు? ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? అనుకుంటే ఎన్ని రోజులు అవుతుంది? ఇంత ఎక్కువ వాల్ట్ బ్లూ ప్రింటా? సార్, విరాజ్ షేవింగ్ కిట్లో టూత్ పేస్ట్ లేదు సార్. టూత్ పేస్ట్ లేదా? ఇది చాలా సింపుల్. ఆయన హోటల్ టూత్ పేస్ట్ని యూజ్ చేస్తున్నారు. సార్, ఏంటో చెప్పు. సార్ ఇక్కడ చూడండి. హోటల్ టూత్ పేస్ట్ ఇదే యూజ్ చేశారు. ఈ టూత్ పేస్ట్లో ఏదో విచిత్రమైన స్మెల్ వస్తుంది. సార్ అక్కడ చూడండి, కిటికీ అద్దం పగిలిపోయింది. అద్భుతంగా ఉంది. ఇంకా హోటల్ ప్రారంభించలేదు, అంతలోపు అద్దం పగిలిందా? అవును సార్, నాకు ఇది ఆశ్చర్యంగానే ఉంది. విరాజ్ సార్ దగ్గర టూత్ పేస్ట్ ఉంది, మరెందుకు తను నన్ను అడగడం? ఇంకా ఈ అద్దం ఎలా పగిలిందో నాకు తెలియదు సార్. ఈ టూత్ పేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అవును సార్, నాకు గుర్తొచ్చింది. ఈరోజు ఉదయం 6 గంటలకి విరాజ్ సార్ నుండి నాకు ఫోన్ వచ్చింది. పేస్ట్ కోసం ఆయన పేస్ట్ అడిగారు. ఇంకా హౌస్ కీపింగ్ చేసే వాళ్ళ దగ్గర తాళం లేదు, కాబట్టి మేము అతనికి పేస్ట్ ఇవ్వలేకపోయాం. ఇంకా ఆయన మాతో మాట్లాడుతున్నప్పుడు తలుపు తెరుచుకున్న శబ్దం వినబడింది. ఒక లేడీ వాయిస్ కూడా వినబడింది. అంతే, ఆయన ఫోన్ కట్ చేసేశారు. ఆ తర్వాత ఆయన పేస్ట్ కోసం మళ్ళీ ఫోన్ చేయలేదు సార్. ఉదయం 6:30 గంటలకి విరాజ్ రూమ్లో ఒక స్త్రీ అరుపులు వినిపించాయి. సార్, విరాజ్ సార్ టూత్ పేస్ట్కి మళ్ళీ ఫోన్ చేయలేదు.
రూమ్లో టూత్పేస్ట్ లేకపోయినా బ్రష్ చేశారనమాట. టూత్పేస్ట్ని యూస్ చేశారు. అవును సార్, అతను ఏ టూత్పేస్ట్లో బ్రష్ చేశారో అందులో విషం ఉంది, అందువల్లే అతను చనిపోయారు. అయితే విరాజ్ తన కుటుంబ సభ్యులు తప్ప ఇక ఏ బంధాన్ని ఆయనకి తెలియదన్నమాట. ఇప్పుడు అర్థమైపోయింది. ఆయన ఈ పేస్ట్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. కానీ ఆ టూత్పేస్ట్ ఇచ్చింది ఒక లేడీ. లేడీస్ ఉన్న రూమ్ని శోధన చేయాలి. తర్వాత చూద్దాం ఎవరి గదిలో టూత్పేస్ట్ లేదని. సార్, మోహిని రూమ్ ఆ వైపు ఉంది. చాలా ప్రొఫెషనల్గా ఈ కుట్ర చేశారు. మాలా ఈ తలుపు తీయగానే తను ఈ నూనె మీద అడుగు వేసింది. ఆ తర్వాత తను ట్రాపు తన పనిని పూర్తి చేసింది. గాజు పెంకు వేగంగా వచ్చి తన పొట్టని చీల్చేసింది. తను చనిపోయింది. అరే, ఒకవేళ ఈ అద్దం విరాజ్ బాత్రూంలో ఉండే అద్దమా? ఆ విండోలో ఉన్న అద్దం ఇది చూడ్డానికి అచ్చం అలాగే ఉంది. సార్, ఒకవేళ ఈ ట్రాప్ విరాజ్గా చేసుంటారు. అవును పూర్వి, నేను విరాజ్ గదిలో ల్యాప్టాప్ని చెక్ చేశాను. అందులో నేను వాల్స్ యొక్క బ్లూ ప్రింట్ని చూశాను. సార్, ఆయనకి ఆయన బంధువులంటే ఇష్టం ఉండదు సార్. సర్ప్రైజ్ ఏంటంటే ఆయన బర్త్డేకి వీళ్ళందరినీ ఇన్వైట్ చేయడమే. సార్, ఆఫ్రెడీ, ఈ ఇంజెక్షన్ దొరికింది. ఇందులో నుంచి అచ్చం అలాగే స్మెల్ వస్తుంది సార్. అంటే ఆ విరాజ్ గారి టూత్పేస్ట్లో వచ్చినట్టు. సార్, దీనికి అర్థం మాలా విరాజ్కి పాయిజన్ టూత్పేస్ట్ ఇచ్చింది. విరాజ్ మాలాకి ట్రాప్ చేశారా? ఈ హోటల్కి వచ్చిన 2 గెస్టులు మన్సుఖ్ బంధువులు ఒకరిని ఒకరు చంపుకున్నారు. అది కూడా ఎలాంటి కోపం లేకుండా, ఎలాంటి శత్రుత్వం లేకుండా. అది కూడా పగడ్బందీగా ప్లాన్ వేసి చేశారు. ఏదో ఒకటి ఉంది, అది మన కంట పడకుండా దాగుంది. సరే, ఈ విషయం చెప్పండి. ఇది జరిగినప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? సార్, సార్, నేను విరాజ్ మాలా చనిపోయాక నా రూమ్ నుంచి బయటికి రాలేదు సార్. సార్, నేను సార్తో పాటు రిసెప్షన్లోనే ఉన్నాను. ఇంతకీ రిత్విక్ ఎక్కడా? సార్, అదేంటంటే నేను 1 గంట క్రితమే రిత్విక్ని మోహినిని రూమ్ బయట చూశాను సార్. మోహిని ఆశ్చర్యంగా ఉంది. కజిన్ ఇక్కడ చనిపోయింది, కానీ రిత్విక్ కనిపించట్లా. హోటల్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ని చెక్ చేయండి. రిత్విక్ హోటల్లోనూ లేడు, హోటల్ నుంచి బయటికి వెళ్ళలేదు. సార్, మన్సుఖ్ చెప్పారు ఈ హోటల్లో రిత్విక్ దాచుకున్నంతగా ఎలాంటి సీక్రెట్ చోటు లేదని చెప్పారు. తిను ఎక్కడికి వెళ్ళుంటాడు సార్? సార్, అక్కడ చూడండి, ఇదేమో ఇన్విటేషన్ పేపర్లా ఉంది. అవును పూర్వి, ఆ రోజు అర్నాక్ చూపించిన కార్డు ఇదే కదా. కానీ ఆ కార్డ్ని చింపేసి ఇక్కడెందుకు పడేశారు? వాటిని తీయడానికి ఏదైనా ఉందేమో చూసిరా పో. సార్, సార్. లేదు సార్, ఇప్పటివరకు ఏమీ తెలియలేదు. మేము ఇక్కడే ఉన్నాం సార్. సార్, కిల్స్ సానియా? ఇక్కడికి వచ్చాక చాలా పెద్ద తప్పు చేశాను. నేను నీలం మహల్ వదిలేసి వెంటనే బయటికి వెళ్ళాలి. సమ్రాట్, నువ్వు ఇక్కడ వదలమంటున్నానా? ఇప్పుడు నిన్ను వదలాలా? అరే, నన్ను చంపేయడానికా? సమ్రాట్, నేను నిన్ను వదలను. సమ్రాట్, నన్ను వదలు. ఈ గేమ్ లో నేనే గెలుస్తాను. రా సమ్రాట్, నన్ను వదలు. ఏం చేస్తున్నావు?
చెప్తున్నారా బడిరా. సార్ సార్ నేనేం చేయలేదు. వెళ్ళరా, వెళ్ళు. నీ ఆట ముగిసింది. అందరినీ చంపేస్తున్నావా? సార్ నేనేం చేయలేదు. ఆ సాని నన్ను చంపేయాలనుకున్నది. అంత అబద్ధం సార్, అంత అబద్ధమే చెప్తున్నాడు. వీడు నన్ను చంపాలని చూశాడు. సిఐడి ఆఫీసర్స్ అందరూ కళ్ళారా చూశారు సార్. మీరు ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ షామి అనే డైమండ్ కోసమా? ఇది మీ ఇద్దరిలో ఎవరు స్విమ్మింగ్ పూల్లో వేసింది? ఏంటి ఇద్దరు దిక్కులు చూస్తున్నారు? మర్యాదగా సమాధానం చెప్పండి. ఇదంతా మీకు ఆకతాయితనంగా ఉందా? చెప్పండి. సార్ సార్ అది మేము పేదోళ్ళు సార్. మా దగ్గర అసలు ఏమీ లేవు. అన్ని చోట్ల అప్పులు. తినడానికి నీళ్లు తిండి తప్ప మా దగ్గర అసలు ఏమీ లేవు సార్. ఏం చేయమంటారు? మీరందరూ ఎందుకే ఇక్కడికి వచ్చారా? ఒకరిని ఒకరు చంపేసుకోవడానికి? మాకు మాకు అసలు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. మాతో ఏం చెప్పారంటే మీరు మీరు ఒకరినొకరు చంపుకోండి, ఆఖరిగా ఎవరు మిగులుతారో వాళ్ళకే షామి అయిన డైమండ్ ఇస్తారని చెప్పారు. మేమందరూ ఇలా ఆటలు ఆడుకుంటున్నామని నాకు తెలియదు. ఈ విషయం నాకు ఎప్పుడు అర్థమైందంటే అది మాలా ఇంకా విరాజ్ గారు ఒకరు ఒకరిని చంపేస్తున్నప్పుడే అర్థమైంది. తర్వాత నువ్వు మొదలు పెట్టావు. మరి నేనేం చేయాలి సార్? నన్ను కాపాడుకోవడానికి మిగతా వాళ్ళని చంపేయడం అవసరం అవుతుంది సార్. ఒకవేళ మేము అలా చేయకపోతే మా ప్రాణం పోతుంది, ఆస్తి మొత్తం వెళ్ళిపోతుంది సార్. ఈ లెటర్ మీకు ఎక్కడ దొరికింది? సార్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు మా రూమ్స్కి వెళ్ళినప్పుడే అక్కడ. కానీ ఈ విధంగా ఎందుకు ఒకరు చేయాలి? ముందు ఒకరు మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, ఆ తర్వాత డబ్బు ఆశ చూపించి మీ చేత హత్యలు చేయిస్తున్నారు. కానీ ఎందుకు? అభిజిత్ సార్. ఏంటి మిస్ రాగిని? మిస్ రాగిని, మేము సిఐడీస్. హలో ఆఫీసర్స్. హోటల్ రికార్డ్స్ ద్వారా మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ మీరే ఈ హోటల్కి ఫస్ట్ గెస్ట్ అని, అలాగే ఇనాగ్రేషన్ పార్టీకి మీరు వచ్చారు. అవును సార్. మేమే మీ దగ్గరికి వద్దాం అనుకున్నాం. ఇంకా నయ్యం మీరే మమ్మల్ని పిలిచారు. యాక్చువల్లీ నాకు ఓ విషయం తెలుసు. అది మీకు చాలా ఇంపార్టెంట్గా ఉండొచ్చు. ఈరోజు నా ఫోన్లో ఓ వీడియో దొరికింది. నేను ఇక్కడ స్టే చేసినప్పుడు నేను తీసుకున్న వీడియో. అదేంటంటే అది యాక్సిడెంట్లీ క్లిక్ అయింది, రికార్డ్ కూడా అయ్యింది. వీడియోనా? ఆ వీడియోలో అంతలా ఏముంది? కాస్త వినోదంగా ఉంటుంది, సంథింగ్ రియలీ వియర్డ్. కానీ ఏమనిపిస్తుందంటే ఈ హోటల్లో జరిగే ఈ మర్డర్ కేసెస్ సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది సార్. ఆ ఫుటేజ్ని మేము చూడచ్చా? సో ఈ వీడియోని మీరు రికార్డ్ చేయలేదు, కెమెరా దానంతటా అదే ఆన్ అయింది. ఇది ఇది ఎప్పుడు జరిగింది? ఆ రోజు రాత్రి ఈ హోటల్ నుండి చెక్అవుట్ చేసి వెళ్ళేటప్పుడు జరిగింది. రూమ్ బాయ్తో చెప్పాను నా లగేజ్ తీసుకెళ్ళి నా కార్లో పెట్టమని. నేను ఫ్రెష్ అయ్యి వస్తా అన్నాను. నేను వెళ్ళేటప్పుడు నాకు తెలీదు అప్పుడు నా ఫోన్ కెమెరా ఆటోమేటిక్గా ఆన్ అయి ఉంటుందని. దారిలో ఓ గెస్ట్ కలిశాను. ఆయన నాకు బాగా తెలుసు. అందుకు నేను మాట్లాడుతూ అలా నిలబడిపోయాను. ఆ తర్వాత నేను రూమ్లోకి వెళ్ళాను. అప్పుడు కూడా తెలీదు నా ఫోన్ రికార్డ్ అవుతూ ఉంటుందని. తర్వాత ఇది 2 రోజుల క్రితం జరిగింది. సో ఈ విషయం మాకెందుకు ముందే చెప్పలేదు? యాక్చువల్లీ నా బ్యాటరీ చాలా లోగా ఉందని నా ఫోన్ ఆఫ్ అయింది. ఇక ఈ వీడియో వేరే ఫైల్లో సేవ్ అయింది. అయితే మీరు ఫోన్ ఆన్ చేసినప్పుడు ఈ వీడియోని చూశారు? అవును సార్. సార్ మీరేమీ టెన్షన్ పడకండి. మీ మీద ఎలాంటి నింద పడదు. సొంత మనుషులే వాళ్ళలో వాళ్ళే చంపుకుంటూ ఉన్నారంటే అందులో మీ తప్పేముంది? నువ్వు చెప్పేది నిజమే అర్నవ్. సార్ మీరు టాబ్లెట్ వేసుకోవాలి. లేదు లేదు అర్నవ్, ఈ టాబ్లెట్ని ఎప్పుడు వేసుకున్నా సరే నా తలకాయ పగిలిపోతున్నట్టుంది. నాకు ఈ టాబ్లెట్స్ వద్దు. తినకు. కానీ రిత్విక్ని ఎక్కడ దాచుంచావో అది మాత్రం చెప్పు. రిత్విక? సార్ అది నాకు తెలియదు సార్. నాకు అలాగా? పూర్వీ ఇది చూడు,
రిత్విక్ ఇక్కడి నుంచి కనిపించకుండా పోయినప్పుడు నీలం మహల్లో ఎలాంటి సీక్రెట్ చోటు లేదని మీరు చెప్పారు. కానీ ఈ వీడియోలో మీరు కనిపించలేదు. మాయమా లేక రహస్య తలుపు ద్వారానా? అయితే మన్సుక్ ఇక్కడ నుంచున్నారు, తర్వాత ఇక్కడి నుంచి మాయమైపోయారు. ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా సీక్రెట్ తలుపు ఉండుండాలి. అయితే ఇదే ఆ సీక్రెట్ తలుపా? షామియానా. అయితే ఇదే ఆ వజ్రమా? దీనికోసమే హత్యలు జరుగుతున్నాయి. మన్సూక్, ఈ వజ్రాన్ని ఇలా బయట పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఖచ్చితంగా ఏదో ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఉండుండాలి. అది ఎలాంటి సిస్టమ్? ఒకవేళ దాని దగ్గరికి ఎవరైనా వెళ్తే తిన్నగా పైకి పోతారు. ABCDFGH కోడ్ సిస్టమా? ఏం కోడ్ అయి ఉంటుంది? మన్సుక్, నేను నిన్ను కలిసినప్పుడు నిన్ను అర్థం చేసుకున్నట్టు కోడ్ వేడి ఏదైనా నీ నేచర్తో అది సంబంధించింది. అవును సార్, నా షామియానా డైమండ్ ఈ కారిడార్ వెనకాతల సేఫ్ వాల్ట్లో ఉంది. కొన్ని రోజుల ముందే నాకు తెలిసింది నా ఆస్తిని పొందడానికి కోసం నా చుట్టాలని నన్ను చంపాలని చూస్తున్నారని. అందువల్ల నీ బంధువులందరినీ నువ్వు చంపేయాలనుకున్నావు? అవును సార్, నేను షామియానా డైమండ్ ఆస్తిని చూపించి వాళ్ళలో వాళ్ళే హత్య చేసుకునేలాగా ప్లాన్ చేశాను సార్. ఒక్కొక్క రూమ్లో ఎవరిని చంపుతారో ఒక లెటర్ రాసి పెట్టాను సార్. వరే వాహ్, శబాష్. నీలం మహల్, నీలం మహల్, నీలం మహల్, NEELAM మెహల్. నీలం మహల్. ఇది కాదన్నమాట. మరి ఇంకేమై ఉంటుంది? షామియానాన్ని కాపాడుకోవడం కోసం షామియానా? కానీ చాలా బాధగా ఉంది. నేనేం అనుకున్నానో అది జరగలేదు. ఏమైంది? పూర్వి, వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయి. మన్సుక్, ఏయ్, నువ్వే మందుల విషయం కలిపావా? లేదు. చెప్పు, ఇదంతా ఎందుకు చేసావు నువ్వు? సార్, నీలం మహల్ షామియానా డైమండ్ మీద ఆశ లేకుండా ఎవరికి ఉంటుంది చెప్పండి? ఒకసారి నేను దొంగతనం చేసే ప్రయత్నం చేశాను. ఇంకా? సార్, నేను ఒక ప్రొఫెషనల్ దొంగని హైర్ చేసుకున్నాను. కానీ తను వాల్ రూమ్ నుంచి బయటికి రాలేకపోయాడు. ఎందుకు రాలేదు? వాల్ రూమ్లో ఒక ట్రాప్ ఉంది సార్. షామియానా దగ్గరికి ఎవరైతే వెళ్తారో వాళ్ళ వెయిట్ వల్ల అది తెరుచుకుంటుంది. అందులో వాళ్ళు పడి చనిపోతారు సార్. వాళ్ళు షామియానా దగ్గరికి వెళ్ళలేరు సార్. శబాష్.
అయితే ఎవరికైతే ఆ మరణ కార్నర్ గురించి తెలీదో వాళ్ళు చచ్చిపోతున్నారు. అవును సార్. సార్ అభిజిత్ సార్. మై గాడ్, ఒక పని చేయండి, వెంటనే అభిజిత్ దగ్గరికి వెళ్ళండి. అంబులెన్స్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను. ఎలాగైనా సరే వీడిని కాపాడేయచ్చు. మన్సుఖ్, భయపడకు, నీకేమీ జరగదు. ఇక్కడేదో తేడా కొడుతోంది. అసలు అది అంటే ఈ షామ్యానకి వ్యతిరేకంగా, షామ్యానకి ఆపోజిట్ AMAY AAH షామ్యానా. షామ్యానా అనే మహేష్ నిజంగానే మంచి కోడ్ వేడిది. ఎవరైనా ఉన్నారా? ఫ్రెడీ, ఫ్రెడీ! వీడు చనిపోయాడు. ఫ్రెడీ! అదెవరు? వీడు చనిపోయాడు. ఓపెన్ చేయి, త్వరగా త్వరగా ఓపెన్ చేయి, త్వరగా చేయి. అభిజిత్ సార్, అభిజిత్ సార్. వెళ్ళు. సార్, సార్ ఇక్కడ చూడండి. అభిజిత్ సార్ పెన్, వాచ్కి. చెప్పు, ట్రాప్ ఎక్కడ ఉంది? త్వరగా చెప్పు. నాకు కూడా తెలుసు సార్. ట్రాప్ ఎక్కడో పక్కనే ఉండాలి. అది తెరు, తెరు. సార్ నిజంగా నాకు తెలీదు. అబద్ధం చెప్పకు, నువ్వే చెప్పావు కదా. ఆ దొంగ చనిపోయిన తరువాత ఈ సిస్టమ్ని మంచిగా అర్థం చేసుకున్నావని చెప్పావు కదా. అవును సార్, నాకు అర్థమైంది. కానీ సార్ దీన్ని ఆఫ్ చేయడానికి పాస్వర్డ్ మాత్రమే నాకు తెలుసు, ఇంకేమీ నాకు తెలీదు సార్. ఇలా చూడు, నా చేతుల్లో ట్రిగ్గర్ ఉంది. నిన్ను చంపేస్తాను, చంపేస్తాను. సార్ నేను చెప్పేది నిజం సార్, ఇంతకు మించి నాకేమీ తెలియదు. సార్ ఒకే ఒక దారే ఉంది సార్. కాపాడండి, ఇక్కడేదో జరుగుతుంది. చుట్టూ మూసేశారు. ఫ్రెడీ! పూర్వి, జాగ్రత్త. పూర్వి! అభిజిత్ సార్. జాగ్రత్త పూర్వి. అభిజిత్ సార్, అభిజిత్ సార్. సార్ మేము ఇక్కడే ఉన్నాం.
సార్ సార్ తాడు పట్టుకోండి. అభిజిత్ సార్. సార్ పైన. సార్ ఇక్కడే. సార్ ఇక్కడే. అవును సార్. జాగ్రత్త సార్. సార్ చెయ్యవండి, చెయ్యవండి. రండి సార్, రండి. సార్ మీకేం కాలేదు కదా సార్? ఫ్రెడీ, అయితే దీని అంతటికి వెనుక నువ్వే ఉన్నావు. కింద బోళ్ళు శవాలున్నాయి, అక్కడ అందరూ చనిపోయారు. నన్ను చంపాలని ట్రై చేశావు. ఎందుకు? ఆ వజ్రం కోసమా? అవును, ఈ డైమండ్ కోసమే. నేను చాలాసార్లు ప్రయత్నించాను ఆ షామియానాని దక్కించుకోవాలని. అంతేకాకుండా దీన్ని దొంగిలించడానికి ఒక దొంగను కూడా పిలిచాను. తప్పు జరిగింది. దొంగ తన ప్రాణాల్ని కోల్పోయాడు. ప్రాణం లేని ఈ వజ్రం కోసం నువ్వు చాలా మందిని బలి తీసుకున్నావు. మరణ శిక్ష పడేంత వరకు జైల్లోనే కూర్చో. దానికి తగిన ఏర్పాట్లు నేను చేస్తాను.